మాస్కా దాస్గా పేరు సంపాదించుకున్న విశ్వక్సేన్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతూ చాలా ఫాస్ట్గా సినిమాలను చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇంకా ఈ సంవత్సరం ఇప్పటికే గామి అనే సినిమాని రిలీజ్ చేసి ఆ సినిమాతో సూపర్ సక్సెస్ని అందుకున్నాడు. అయితే ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో మరోసారి హిట్టు కట్టడానికి రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా పరిస్థితి ఏంటి, విశ్వక్సేన్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకున్నాడా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, పని పాట లేకుండా తిరిగే ఒక కుర్రాడు ఊళ్ళో ఉన్న పాలిటిక్స్ ద్వారా జరుగుతున్న అన్యాయాలను చూస్తూ తట్టుకోలేక తాను పాలిటిక్స్ లోకి ఎంటర్ అయి రాజకీయం అనే వ్యవస్థని మార్చాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగుతాడు. మరి మొత్తానికైతే ఆయన అనుకున్న విధంగానే చేయగలిగాడా లేదా, అతను ప్రేమించిన అమ్మాయి అతనికి సొంతమైందా లేదా అనే అంశాలతో ఈ సినిమా కథ సాగుతుంది. ఇక ఫైనల్ గా ఈ కథ ఎక్కడికి చేరుకుంది అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, డైరెక్టర్ కృష్ణ చైతన్య ఈ సినిమాను చాలా ఎంగేజింగ్ గా తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. ఇక ఇంతకు ముందు తాను చేసిన రౌడీ ఫెలో, చల్ మోహన రంగ సినిమాతో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్ సినిమా అనే చెప్పాలి. ఇక ఈ సినిమాని మాస్ యాంగిల్స్ లో ఎంచుకొని మాస్ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక విశ్వక్సేన్ కూడా ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాను తన భుజాల మీద మోసుకెళ్లాడనే చెప్పాలి. ఈ సినిమా స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకుణ్ణి ఎంగేజ్ చేసే విధంగా సీన్లు రాసుకోవడం అనేది నార్మల్ విషయం కాదు. అయితే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో మొదట క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం కొంతవరకు టైం తీసుకున్నా కూడా మొదటి హాఫ్ అన్ అవర్ గడిచిన తర్వాత మాత్రం సినిమా చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. ఇక ఇంటర్వెల్ తర్వాత సినిమా కొంచెం స్లోగా స్టార్ట్ అయినప్పటికీ మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత సినిమాని పరుగులు పెట్టించారని చెప్పాలి. ఇక మొత్తానికైతే తన కెరియర్లో ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒక డీసెంట్ హిట్ గా మిగులుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అత్యోశక్తి కాదు. ఇక కృష్ణ చైతన్య రాసుకున్న కథ బాగుంది. ఏ క్యారెక్టర్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకొని సినిమా మీద ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరిలో అటెన్షన్ కూడా రాబట్టగలిగాడు. ఇక ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా వరకు హెల్ప్ అయింది. ఇక డైలాగులు కొంచెం ఓవర్ ద టాప్ వెళ్ళినప్పటికీ ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్ లో ప్రేక్షకుల్ని మాత్రం ఎంటర్టైన్ చేయగలిగితే చాలు అన్నట్టుగా చూశారు. ఇక ఆ సిచ్యువేషన్ లో మాత్రం వాటి వల్ల ప్రేక్షకుల్లో మంచి ఊపైతే వస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అత్యోశక్తి కాదు. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో విశ్వక్సేన్ ఇంతకు ముందు తాను చేసిన సినిమాలన్నింటికంటే ఇందులో విభిన్నమైన శైలిని కనబరిచారని చెప్పాలి. ఇక నేహా శెట్టి కూడా ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. ఇక తాను ఇప్పటి వరకు పోషించిన పాత్ర కాకుండా దీంట్లో ఒక డిఫరెంట్ పాత్రలో నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే, ఈ సినిమాకి మ్యూజిక్ అనేది చాలా వరకు హెల్ప్ అయింది. 1-2 సాంగ్స్ అయితే అద్భుతంగా ఉండడమే కాకుండా ప్రేక్షకుల్లో మంచి అటెన్షన్ అయితే క్రియేట్ చేశాయి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా సక్సెస్ లో మంచి కీలక పాత్ర పోషిస్తుంది. విజువల్స్ కూడా ఈ సినిమాకి మరో ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, విశ్వక్సేన్ కొన్ని డైలాగ్స్. ఇక ఫైనల్ గా చెప్పాలంటే, మాస్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది.